నమస్తే. నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆ రచ్చ ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఇలా అనేక డౌట్లు వస్తున్నాయి. ఆ డౌట్స్‌ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు. ఒకసారి సార్‌తో మాట్లాడి అసలు ఈ రచ్చ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో, అసలు ఈ రచ్చ థియేటర్‌లు బంద్ అని చెప్పి ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఇది ఎక్కడ కొనసాగించారు? ఇది చెప్పాలంటే సినీ పరిశ్రమలో ఇప్పుడు వరకు ఎట్లాగుందంటే థియేటర్లు అనేది ఏ సినిమా రిలీజ్ అయినా కానీ చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఫస్ట్ వీక్ అనేది రెంట్ పర్పస్గా తీసుకుంటారు. ఓకే. సెకండ్ వీక్ వచ్చేసరికి షేరింగ్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు రెంట్ అయితే వద్దండి, మాకు కూడా మొత్తానికి కూడా మొత్తం కలిపి ఏదైనా సినిమా రిలీజ్ అయితే షేరింగ్ కావాలని చెప్పేసి అని అన్నారు. ఈ షేరింగ్ అనేది ఎట్లాగైపోద్ది అంటే ఆ షేరింగ్ ఇవ్వడం వల్ల చిన్న చిన్నది సినిమాలు తీసిన నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో వచ్చే 10 సినిమాల్లో ఆ 10 సినిమాలకు సంబంధించి 3-4 సినిమాలు బయటికి రావడమే గగనంగా ఉంది. అవును, ఆ గగనంగా ఉంది. ప్లస్ ఏంటంటే థియేటర్లు కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి, బడా వ్యక్తుల చేతుల్లో సినీ పరిశ్రమకు సంబంధించి. అవి కూడా ఏంటంటే పాత పడిపోయిన మూలపడిపోయిన థియేటర్లు ఏమైతే ఉంటాయో వాటిని మళ్ళీ వాళ్ళు రీమోడల్ చేసుకొని వాళ్ళ సంస్థల పేర్ల మీద పెట్టుకొని, లేదంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఆ బడా వ్యక్తులు కొంతమంది బెనామీలను ఏర్పాటు చేసుకొని ఆ బెనామీల ద్వారా థియేటర్లు అయితే రన్నింగ్ చేసుకుంటున్నారు. అంటే ఎటు చూసినా కానీ ప్రజాధనం అనేది ఎట్లాగా అయిపోయిందంటే వాళ్ళ బడా నిర్మాతలు కానీ ఎవరైతే బడా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోబులోకి వెళ్తుంది. కానీ ఇక్కడ దానివల్ల లాభం పొందేది ఎవరైతే సాధారణ వ్యక్తి అని కూడా ఎవరు లేరు. అంటే మీరు బడా నిర్మాతలు పెద్ద తలకాయలు అని చెప్తున్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్పకుండా అయితే ఏం లేదు కదా. ఎంత ఇదిగా జరిగినప్పుడు, ఎంత రచ్చ జరుగుతున్నప్పుడు, మీడియాలో అందరూ బయటకు వచ్చినప్పుడు పేర్లు అయితే చెప్పకుండా అయితే ఉన్నాం కదా. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిలికి చిలికి గాలివాలన్నట్టుగా ఇది ఎప్పటి నుంచో ఛాంబర్లో జరుగుతున్న విషయమే అని చెప్పేసి కొంతమంది సినీ పెద్దలైతే కొంతమంది చెప్పారు. కానీ ఇవాళ రోజున ఏం జరిగిందంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడే ఇట్లాంటి రచ్చలన్నీ మొదలుపెట్టారు. ఆ వెనకాల ఉన్న చీకటి శక్తులు అనేవాళ్ళు ఎవరు? ఆ వెనకాల అసలు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బతిద్దాం అనుకున్న వ్యక్తులు ఎవరు? ఇవన్నీ చూసుకుంటా ఉండంటే కొంతమంది వ్యక్తులు అయితే బయటకు వచ్చారు. దాంట్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు సినిమా చేస్తున్న మైత్రి మూవీస్ అంచెలంచెలుగా ఒక స్థాయికి ఎదిగి ఇవాళ రోజున ఒక మంచి పొజిషన్లో ఉంది. ఆ మైత్రి మూవీస్ వాళ్ళని అణగదొక్కాలన్న ఉద్దేశం మీద సినీ నిర్మాతలు కొంతమంది ఏషియన్ థియేటర్స్ వాళ్ళు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కానీ, దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ వీళ్ళంతా ఇచ్చేసారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ సినిమాలు వీళ్ళ థియేటర్ల వరకు ఆడాలి, వీళ్ళ సినిమాలు వీళ్ళ బినామీలకు సంబంధించిన థియేటర్ల వరకే ఆడాలి. పవన్ కళ్యాణ్ గారు శక్తి అంటారు, స్వభావం మంచి గుణం ఉన్న వ్యక్తి అంటారు, ధైర్యవంతుడు అంటారు, మీడియా ముందుకు వచ్చి అన్ని మాటలు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఆడడానికి వీలు లేదన్నట్టుగా వెనకాల తోడేలాటలు అయితే ఆడారు. ఇక్కడ ఒక విషయం, దిల్ రాజు గారు వైసీపీ పార్టీ కాదు, ఆయన ఇంకో పార్టీ పెట్టలేదు, ఆయన సినీ నిర్మాత. పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో, ఆయనకు మంచి బ్యాక్గ్రౌండ్. చిరంజీవి గారు ఎట్లా అంటే ఇంకా చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే చిరంజీవి గారు ఇది ఒక నా మాటే శాసనం అన్నట్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది అని కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో అంత పెద్ద హీరో తమ్ముడు, సినిమా ఇండస్ట్రీకే హీరో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. ఇంత పెద్ద హోదాలు, ఇంత పెద్ద స్థాయిలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు వీళ్ళు ఎదురు వెళ్ళి వెన్నుపోటు పడాలనుకుంటారు సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు విషయంలో వాళ్ళు ఎదురుపడ్డారని అనుకోవాలి. ఎప్పుడు ఎవరు కూడా
సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అనే సింహానికి ఎదురుగా నిలబడైతే ఎవరు చేయలేరు. ఉమ్, నేను అందుకనే అంటున్నా, వెనకాల ఉండి తోడేలాటలాడుతున్నారండి అని చెప్పేసి. ఉమ్, ఇక్కడ కరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందే, అంటే ఒక మాట చెప్పాలంటే సింహం పడుకుంది కదా అని జూలతో ఆటలాడదాం అనుకుంటే ఇక్కడ కుదరదు. ఉమ్, ఆ సమస్య పవన్ కళ్యాణ్ గారు ముందు వరకు రానంత వరకే. వన్స్ వచ్చిందంటే గనక సినీ పరిశ్రమలో ఎవరైనా కానీ భయపడాల్సిందే, పవన్ కళ్యాణ్ గారికి మోకరిల్లి మాట్లాడాల్సిందే. అంటే అందుకనే వాళ్ళ రోజున అల్లు అరవింద్ కానీ లేదంటే దిల్ రాజు కానీ ఆ నలుగురు వ్యక్తులు అని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తుల్లో మేమైతే లేవు అని అన్నారు. అంటే బెదిరిస్తున్నారా మీరు? ఎవరు? మీరు జనసేన పార్టీ వాళ్ళు. మేము బెదిరిస్తున్నామని మేము అంటలేదండి. ఎప్పటి నుంచో ఛాంబర్లో ఉన్న సమస్య చిలికి చిలికి గాలివానయ్యి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ సమస్య అనేది ఇప్పుడు లేవనెత్తారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. ఈ సమస్య మేమైతే లేవనెత్తింది కాదు కదా. సినీ పరిశ్రమకు సంబంధించి అసోసియేషన్ అనేది ఒకటి ఉంది కదా, ఛాంబర్ అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో నిర్మాత మండలి అనేది ఉంది కదా, దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి కదా. ఇన్ని డిపార్ట్మెంట్ల మధ్య నలుగుతూ పోతూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మేము బెదిరిస్తున్నామని మీరు ఆ మాట ఎందుకు అట్లా మాట్లాడతారు? గత ప్రభుత్వం తాలూకు ఆలోచనలు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? గత ప్రభుత్వం తాలూకు సినిమా రిలీజ్ అయితే విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని థియేటర్ బయట నిలబెట్టి 40 రూపాయలకి టికెట్లు అని చెప్పేసి పోస్టర్ల మీద విఆర్ఓ నెంబర్లు ఇచ్చి సినిమా టికెట్లు అందించిన దాఖలుగా మీకు కనిపించట్లేదా మీ మీడియా వారికి? అట్లాంటి టైంలో సినీ కళామ తల్లి ముద్దు పెట్టగా మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయిన విష్ణు కూడా జగన్ దగ్గరికి రావడానికి భయపడితే కళామ తల్లి ముద్దు పెట్టగా, పెద్దగా కాదు ముద్దు పెట్టగా నేను వస్తున్నానని చెప్పేసి చొరవ తీసుకొని చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, ఇట్లాంటి మహేష్ బాబు గారు, ఇట్లాంటి పెద్దలంతా కలిపి ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆ రోజు చేతులెత్తి జోడించి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, మా వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి అని చెప్పేసి చేతులు జోడించి చిరంజీవి గారంత స్థాయి ఉన్న వ్యక్తి, ఒక సాధారణ కేసులు 32 కేసులు ఉన్న వ్యక్తి, సీఎంగా ఉన్న వ్యక్తి, చిరంజీవి గారి స్థాయే కాదు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ముందు మోకరిల్లి వాళ్ళ రోజున మాట్లాడితే సినీ పరిశ్రమలో సమస్యలు తీరిపోయినాయి అనుకున్న టైంలో మీరు వరకు ఒక